పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిడిరారండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం, స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం, స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలిని మాతో పాటు అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ మంగళవారము పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు చాలామంది ఉన్నారు. వారందరి విన్నపాలు, ఉద్దేశ లక్ష్యాలు నేను ఇక్కడ చదువుతూ ఉన్నాను. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి మీ విన్నపాల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదివినట్టు ఈ అన్ని విన్నపాల కోసం, అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చిన మీ అందరి విన్నపాలను మనం ఒక నిమిషం నిశ్శబ్దంగా రెండు చేతులు జోడించి మనసులో గుర్తించుకుందాం. పునరుద్ధానుని యేసుక్రీస్తు మీ అందరి విన్నపాలను, మీ ప్రార్థనలను, కోరికలను నెరవేర్చి కోవిడ్-19 నుంచి సంరక్షించాలని ఈ బలిలో ప్రార్థించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషపట్నంలో సమాధి దగ్గరికి ఏడ్చుకొని వచ్చినటువంటి మగ్దలన మరియమ్మను యేసుక్రీస్తు ఓదారుస్తూ ఉన్నాడు. అలాగే భయముతో, ఉణుకుతో ఉన్నటువంటి అపోస్తలులకి ఒక మంచి సువార్తను, ఒక గుడ్ న్యూస్ పంపిస్తూ ఉన్నాడు. వారి హృదయాన్ని, వారి మనసులను ఆనందముతో, సంతోషముతో నింపుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నటువంటి మీ అందరి కుటుంబాలలో, మీ అందరి వ్యక్తిగత జీవితంలో కూడా అదృశ్యుడైనటువంటి ఆ రక్షకుని సాన్నిధ్యం ఆయన మీకు ప్రసాదించాలని మనము ప్రార్థిద్దాం. ప్రేమిలారా, మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నాము. యూదీయుల భయం వలన తలుపులు మూసుకొని కూర్చున్నటువంటి శిష్యుల మధ్యలో యేసుక్రీస్తు సన్నిహితుడై మీకు శాంతి కలుగునుగాక అని ఆయన వారిని దీవించాడు. భయముతో, ఆందోళనతో, రకరకాల సందేహాలతో ఉన్నటువంటి మీ జీవితాలను ఆయన ఆనందంగా మార్చాలని, సంతోషంగా మార్చాలని, దీవెనగా మార్చాలని ఈ పరిశుద్ధ బలిలో
మనము మన పాపములను దోషములను ప్రభు ఎదుట ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును మా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములను దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వ సౌభాగ్యములకు ఓటయగువ సర్వేశ్వర, మీరు మీ పాస్కా బలి ఔషధములను మాకు ప్రసాదించితిరి. మీ ప్రజలకు మీ స్వర్గీయ వరములను కూడా ప్రసాదించుడు. తద్వారా సంపూర్ణ స్వాతంత్ర్యము నొంది ఇప్పుడు ఇహమందు ఆనందించు విధమున మనమందరము సంతోషముతో నీ పరలోక రాజ్యములో సంపూర్ణమైనటువంటి ప్రసన్నతను పొందినట్లు చేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 36వ వచనము నుండి 41వ వచనం వరకు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడగగా, పేతురు, మీరు ఉదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దురస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచువారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ రోజున రామారామి 3000 మంది చేర్చబడిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా నీ కీర్తన పాడెదము, దేవా నీ కీర్తన పాడెదము. తనుని తంత్రిగా చేసి మనసుని సితార చేసి, తనుని తంత్రిగా చేసి మనసుని
ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 11 నుంచి 18 వరకు. Gospel of John, chapter 11, chapter 20, verses 11 to 18. కానీ మరియమ్మ సమాధి యొద్ద నిలవబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నువ్వు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలబడి ఉండటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బోనీ అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు. నువ్వు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడును అయిన వాని వద్దకు ఆరోహణమైపోచున్నాను అని చెప్పను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశములు అందించెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు సంతోషములో ఆనందములో గడుపుతూ ఉన్నాం. ఈనాడు మృతుల్లో నుండి 3వ నాడు సజీవుడుగా లేవనెత్తబడినటువంటి యేసుక్రీస్తు తన పరిచర్య ఇంకనూ కొనసాగిస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. 3 సంవత్సరాల పాటు సువార్తను బోధిస్తూ బాధలలో, వేదనలో, కష్టాలలో, సమస్యల్లో ఉన్న వారిని ఆదుకుంటూ యేసుక్రీస్తు తండ్రి ప్రేమను, తండ్రి ఓదార్పును ఎలా ప్రజలకి అందించాడో ఆ పనిని ఆయన మళ్ళా చేస్తూ ఉన్నాడు. 2 అంశాలను మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం బిడ్డలారా. మొదటి ఏంటంటే, ఇంగ్లీష్లో ద మినిస్ట్రీ ఆఫ్ కన్సలేషన్ అండ్ సెకండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్ఫర్మేషన్. అనగా యేసుక్రీస్తు చేసిన మొదటి పరిచర్య బాధల్లో, వేదన ఉన్న వారిని ఓదార్చినటువంటి పరిచర్య. రెండవది, ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు అనేటువంటి ఆ రుజువును, ఆ వర్తమానమును ఒక కన్ఫర్మేషన్గా లోకానికి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము ఈనాడు 11 నుంచి మనం ముందుకు చదివితే, మగ్దల మరియమ్మ సమాధికి ఎదురుగా కూర్చొని
ఆమె అప్పుడప్పుడు సమాధులకు తొంగి చూస్తూ ఏడుస్తూ కూర్చున్నారు. అప్పుడు 2 దేవదూతలు ఆమెకి కనిపించిరి. ఆ దూతలు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు కూడా ఆమెని అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, నువ్వు ఎవరిని వెతుకుతూ ఉన్నారు అని ప్రశ్నిస్తే, మొదటిగా మనకు తెలుసు మగ్దల మరియమ్మకి ఆయన యేసుక్రీస్తు అని ఆమె గుర్తింపలేకపోయింది. కానీ తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు మరియమ్మ అని పేరు పెట్టి ఆమెను పిలిచారో వెంటనే వాక్యం పలుకుతూ ఉంది, ఆమె ఆయనను గుర్తించిరి. ప్రియ బిడ్డలారా, ఇక్కడ నేను నిన్న వాక్యములో ఒక విషయాన్ని మీ ముందు తీసుకొచ్చాను. అదేమిటంటే మగ్దల మరియమ్మ అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమించినది. ఎందుకంటే ఆమె ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదములు ఎక్కువగా తన జీవితములో పొందుకుంటున్నారు. కన్నీటితో ఏడుస్తూ ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆమె యేసుక్రీస్తు యొక్క ఓదార్పును పొంది వెంటనే ఆయన్ని గుర్తించుకొని ఆమె ఆయన ప్రెసెన్స్ని పట్టుకుంది అన్నమాట. ప్రియులారా, ఒక విషయం ఇక్కడ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. అదేంటంటే యేసుక్రీస్తులో 2 స్వభావాలు, 2 నేచర్స్ ఉన్నాయి అని మనకు తెలుసు. ఒకటి ద డివైన్ నేచర్, ద సెకండ్ ఇస్ అ హ్యూమన్ నేచర్. అంటే దైవత్వము, మానవత్వము 2 ఆయనలో ఉన్నాయి. ఇమ్మానువల్గా ఆయన ఈ ప్రపంచములో పరిచర్య చేసినంతకాలం. పునరుత్థానుడైన యేసుక్రీస్తులో కేవలము డివైన్ నేచర్ మాత్రమే ఉంటుంది, హ్యూమన్ నేచర్ ఆయనలో లేదు. అంటే హీ ఈస్ ఇన్ ద ట్రూ డివైన్ నేచర్, ద డివైన్ గాడ్ హెడ్. మానవత్వ సంబంధమైనటువంటి అన్నీ కూడా ఆయన చనిపోయి భూస్థాపితం చేయబడినప్పుడు ఆయనలో ఇప్పుడు లేదు. అంటే ట్రూ డివైన్ నేచర్ అంటే హీఈస్ వన్ విత్ ద ఫాదర్ అండ్ వన్ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఐక్యమై ఒకే దేవుడుగా ఆయన ఇప్పుడు ఉన్నారు అన్నమాట. అది పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తులో ఉన్న సర్వశ్రేష్టమైన ప్రత్యేకత. తండ్రి, కుమార, పవిత్రాత్మ దేవుడు వన్ ఎంటిటీ, ట్రూ డివైన్ వన్ గాడ్. ఆ దేవుని శక్తి అయినటువంటి, ఆ దేవుని ప్రసన్నతలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రియబిడ్డలారా, దేవుడు ఆత్మస్వరూపి కనుక there is a special character of simultaneous presence of the Lord anytime, at anywhere, to anyone. అంటే he is beyond time and space అన్నమాట. టైమ్ అండ్ స్పేస్ అంటే ప్రియబిడ్డలారా, ఇప్పుడు నీకు ఒక బాడీ ఉంది కాబట్టి, నాకు ఒక బాడీ ఉంది కాబట్టి, వీఆర్ లిమిటెడ్ టు ద టైమ్ అండ్ స్పేస్. మాకు లేదా మనకు ఒక టైం కావాలి, మనకు ఒక స్పేస్ ఉండాలి, ఒక ప్లేస్ కావాలి. కానీ పూర్తిగా దేవునిలో, ఆత్మలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రత్యేకత ఏంటంటే ఆయన టైంకి, ఆయన స్పేస్కి బియాండ్ ఉన్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, he is able to be present at any time, at anybody, at everywhere. ఆ దేవునిలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆయన ఓదార్చువాడు. దేవుని ఆత్మ ప్రత్యేకత అది. అందుకే పరిశుద్ధాత్మ పాటలలో
ఒక పాట మనం ఇలా పాడుతూ ఉన్నాం. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము మాపై దిగిరమ్ము. ఈ పాట మీకు తెలుసు. నేను పాటలా ఆదరణకర్తగా అంటే ఒక వ్యక్తిని ఆదరించువాడు, ఒక వ్యక్తిని సన్మానించువాడు, ఒక వ్యక్తిని ఓదార్చువాడు. ఎ స్పిరిట్ ఆఫ్ కన్సోలేషన్, ఎ స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రెసెన్స్. ఇక్కడ సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్న మగ్దల మరియమ్మ జీవితములో ఆ ఓదార్చు వాడైనటువంటి దేవుని ఆత్మ, ఆమెని కన్సోల్ చేసినటువంటి దేవుని ఆత్మ, ఆమెని అర్థం చేసుకున్నటువంటి దేవుని ఆత్మ, ఆమెకి ఏదైతే కావాలో అది ఇవ్వగలిగే ఒక దేవుని పరిశుద్ధాత్మ ప్రెసెన్స్ ఆ సమాధి దగ్గర మగ్దల మరియమ్మ పొందుకున్నారన్నమాట. ఏడుస్తూ వచ్చినటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రెసెన్స్ పొందగానే ఆమె ఏడుపులు ఆగిపోయాయి. ఆమె తిరిగి రబ్బోని అనగా బోధకుడా అని ఆయన పిలిచి యేసుక్రీస్తు దగ్గరికి ఆమె వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు నన్ను పట్టుకోవద్దంటే నన్ను నువ్వు ఆపవద్దు అని అర్థం. నేను నీ దేవుణ్ణి, నా దేవుణ్ణి, నీ తండ్రియు నా తండ్రి అయినటువంటి వాని దగ్గరికి నేను ఆరోహణమైపోవాలి. కాబట్టి నువ్వు నన్ను అడ్డగించవద్దు, నన్ను ఆపవద్దు అని అర్థం. ప్రియబిడ్డలారా, ఆ తల్లి, ఆ యొక్క మగ్దల మరియమ్మ ఆ దేవుని ప్రశంసలో, ఆ ఆత్మ సాన్నిధ్యములో ఓదార్చబరపబడి ఆమెకి సంతోషమును ఆనందమును కలుగుతూ ఉంది అన్నమాట. అందుకే ఆమె సంతోషముతో ఆనందముతో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞను శిరస్సావహించి శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతూ ఉంది. ఇక మనం చదువుతూ ఉన్నాం ఇక్కడ 18వ వచనములో. ప్రియబిడ్డలారా, ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను యేసుక్రీస్తుని చూసినది, నేను చూశాను, ఆయన సజీవుడుగా ఉన్నాడు, నాకు ప్రత్యక్షమయ్యాడు అని సంతోషముతో ఆనందముతో ఆమె శిష్యుల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా ఈ సమాచారమును, ఈ గుడ్ న్యూస్ ఆమె అందిస్తూ ఉంది అన్నమాట. అంటే హౌ మచ్ ఎ రివార్డ్. నేను చాలాసార్లు మనసులో ఒక సందేహాన్ని పెట్టుకునేవాడిని. అదేంటంటే యేసుక్రీస్తు 12 మందిని ఎన్నుకున్నారు కదా, పేతురుని వారందరికీ నాయకుడిగా పెట్టాడు కదా, కానీ ఎందుకు శిష్యులకి ఈ యొక్క గొప్ప అవకాశం కలగలేదు? ఈ గొప్ప బహుమానం ఎందుకు వారికి ఇవ్వలేదు ఆయన? అంటే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని మొట్టమొదటిసారిగా చూడటం అంటే ప్రియులారా, అది చాలా చాలా గొప్ప మహద్భాగ్యం అన్నమాట. ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. అది ఎందుకు మగ్దల మరియమ్మకి కలిగింది? My dear friends, the one who loves more receives more. ప్రేమ పెక్కో పాపములను కప్పివేస్తుంది అని మనకు పౌలుగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించినది ఈ మగ్దల మరియమ్మ. అందుకే అపోస్తలులందరూ ఆయనని వదిలిపెట్టి పారిపోయినా ఈమె పారిపోలేదు. శిలువ మార్గములో ఆయనని ఆమె వెంబడించింది. సిలువలో వేలాడుతూ ఉండగా ఆ సిలువ చెంద ఆమె ఎక్కడ ఉంది. ఆయనని నికోదేమోసు, అరిమత్తె, యోసేపు తీసుకుని పోయి యేసుక్రీస్తు శవాన్ని సమాధి చేసినప్పుడు కూడా బైబిల్లో వాక్యం పలుకుతూ ఉంటుంది, మగ్దల మరియమ్మ అక్కడ ఉన్నారు. అక్కడ అపోస్తలులు ఎవడూ లేరు. అందుకే ఎక్కువగా ప్రేమించిన ఆమె ఆయన సమాధి దగ్గరకు కూడా వచ్చి కూర్చొని ఏడుస్తూ అప్పుడప్పుడు తొంగి చూస్తూ కూర్చున్నటువంటి ఆమెకి ఇంతటి గొప్ప మహద్భాగ్యము దేవుడు కలిగించాడు, యేసుక్రీస్తు కలిగించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు మనం పరిశీలిస్తే ఆయనపై ఆధారపడి ఆయన దగ్గర ఏడ్చిన, బాధపడిన, కన్నీరు కార్చిన బిడ్డలకి ఓదార్పు కలిగించిన వాడే
మా రక్షకుడైనటువంటి దేవుడు బిడ్డలారా. అబ్రహాం ఇంటి నుంచి పారిపోయినటువంటి హాగారు, శారా పోరు తట్టుకోలేక పారిపోయినటువంటి ఆమె ఎడారిలో తన కుమారుని యొక్క చావు చూడలేక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉండగా అక్కడ ఆమెకి దేవుడి దూతలు ప్రత్యక్షమై, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని. ఇదే సేమ్ ప్రశ్న పాత నిబంధనలో సేమ్, కొత్త నిబంధనలో సేమ్. మనం చదవటం లేదు కానీ మీరు ఆదికాండం 16వ అధ్యాయంలో మీరు 8, 9 వచనాలు చదివితే ప్రియబిడ్డలారా, అక్కడ ఈ సంఘటన ఉంది అన్నమాట. అంటే దేవుడు మానవుల కన్నీటిని చూస్తే, లేదా ఇంకొక వర్డ్ చెప్పాలంటే, హ్యూమన్ టియర్స్, ఏ బ్రోకెన్ హార్ట్ యాక్చువల్లీ చేంజెస్ గాడ్స్ మైండ్. మానవుల కన్నీరు దేవుని హృదయాన్ని కరిగిస్తూ ఉంది. ప్రభు ఎదుట కన్నీరు కారిస్తే, ఆయనపై ఆధారపడితే, కంప్లీట్లీ డిపెండెన్స్ ఆన్ గాడ్, మై డియర్ ఫ్రెండ్స్, చేంజెస్ హిస్ మైండ్, చేంజెస్ హిస్ హార్ట్. ఇదే జరిగింది హాగార్ జీవితంలో, ఇదే జరిగింది మగ్దల మరియ జీవితంలో. ప్రియబిడ్డలారా, ఆయనపై నువ్వు ఆధారపడితే, నేను ఆధారపడితే, సర్వస్వం ఆయననే అని ఆయనపై ఆధారపడితే ప్రియబిడ్డలారా, తక్షణమే స్పందించినటువంటి ఒక దేవుడు, సజీవుడమైనటువంటి ఒక దేవుడు మనకున్నాడు అనేది, మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ గ్రేట్, ఇట్ ఈస్ వెరీ కన్సోలింగ్, ఇట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ మ్యాటర్ అనమాట. ఈ ఒక సందేశాన్ని మనకు ఈనాడు మగ్దల మరియ జీవితంలో యేసుక్రీస్తు చేసి మనకు చూపిస్తూ ఉన్నారు. అందువలన మన ఆధారం ఆయనే. ఆధారం నీవే యేసయ్యా, మాకు ఆనందం నీవే యేసయ్యా. ఆధారం నీవే యేసయ్యా, మాకు ఆనందం నీవే యేసయ్యా. ఒక మనిషి ఆధారం డబ్బు కాదు. ఒక మనిషి ఆధారం ప్రాపంచమైనది ఏదీ కాదు. ఒక మనిషి ఆధారం ఆయన అయితే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, నీ మనస్సు, నీ ఆలోచన, నీ శ్రద్ధ ఆయనపై ఉంది అన్నమాట. అందుకే ప్రభు చెప్పాడు, మీ సంపద ఎక్కడ ఉన్నదో మీ హృదయము కూడా అక్కడ ఉన్నది. యేసుక్రీస్తువే నీ స్వాస్థ్యమైతే, దేవుడే నీ సంపద అయితే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేసుకో, ఎవరినైనా కలవు, కానీ నీ మనస్సు, నీ ఆలోచన ఎప్పుడు కూడా ఆయనపై ఆధారపడి ఉంటుంది. ఇది దేవునికి కావాలి. అప్పుడు నువ్వు కూడా ఓదార్చబడతావు, నువ్వు కూడా బలపరచబడతావు, నువ్వు కూడా ఆ ఆత్మ ప్రసెన్స్ నీవు కూడా పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ అంశం ఏంటో ప్రియబిడ్డలారా, ద మినిస్ట్రీ ఆఫ్ కన్ఫర్మేషన్ అంటారు. అంటే యేసుక్రీస్తు ఈ మగ్దల మరియమ్మకి ప్రత్యక్షమై తర్వాత మనం పరిశుద్ధ గ్రంథం పరిశీలించి చూస్తే 12 సార్లు ఆయన శిష్యులకి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు, 2, 3 కలిసి ఉన్నప్పుడు, 11 మంది ఉన్నప్పుడు, 7 ఉన్నప్పుడు, 500 మంది ఉన్నప్పుడు, ప్రియబిడ్డలారా, ఇలా ఎన్నో సార్లు యేసుక్రీస్తు అపోస్తులకి ప్రత్యక్షమయ్యాడు. టోటలీ 12 times, అంటే 12 apparitions of Jesus after the resurrection we read in the Bible, my dear friends. ఎందుకు అని ఇలా ప్రత్యక్షమయ్యారంటే ప్రియబిడ్డలారా, మనము అపోస్తల చర్యలో 1వ అధ్యాయము మనం 3వ వచనం చదివితే అక్కడ కన్విన్సింగ్ ప్రూఫ్ అని ఉంటుంది. అంటే సందేహానికి, డౌట్కి ఎటువంటి అవకాశం లేకుండా, బియాండ్ ఎనీ డౌట్. ఒకసారి చదువుతామా? ఆ ఒక్క వచనం చాలా బాగుంటుంది. అపోస్తల చర్యలో 1వ అధ్యాయము 3వ వచనం. యేసు మరణించిన పిదప 40 దినములు పాలు తాను స్వయంగా వారికి కనిపించెను. తాను సజీవుడనని వారికి
పలు విధములు రుజువు చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తను సజీవుడుగా లేచాడు అని, ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు అని పలు విధములుగా ఆయన రుజువులతో, ప్రూఫ్ అండ్ ఎవిడెన్సెస్తో ఆయన ప్రూఫ్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, నిజంగా చెప్పాలంటే అపోస్తులు ఎవరు నిజంగా నమ్మలేదు ఈయన సజీవుడుగా మూడవ నాడు లేవనెత్తబడతాడని. వారెవ్వరికీ నమ్మకం కలగలేదు. నిజంగా చెప్పాలంటే 12 మంది అపోస్తుల కంటే ఎక్కువగా యేసుక్రీస్తు పునరుత్థానమును గురించి నమ్మకము కలిగిన వాళ్ళు యూదులే, ప్రధాన అర్చకులే, ధర్మశాస్త్ర బోధకులే. అంటే ఆయన శత్రువులు శిష్యుల కంటే ఎక్కువగా నమ్మకం కలిగి ఉన్నవారు. ఎందుకంటే యేసుక్రీస్తుని సమాధి చేసిన పిదప్ప ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు లేదా ద రిలీజియస్ లీడర్స్ పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమడిగారు? అయ్యా, ఈ నీచుడు బ్రతికి ఉండగా చెప్పాడు ఏమని? నేను చనిపోయి మూడవ నాడు మరలా లేస్తాను. అందువలన సమాధిని కావలి వారులతో చాలా భద్రంగా కాపాడాలి. We have to guard the tomb because this impostor had said that on the third day he will rise again. వాళ్ళకి ఆ డౌట్ ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేసి చూపించాడు. ఆయన పరిచర్య కాలములో ఆయన మాట ఒక్కటి కూడా వృథా కాలేదు. నాట్ ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ జీసస్ వాస్ ఎ వెయిన్ when he was in the ministry for 3 years. కానీ అపోస్తులు ఎవడు కూడా దగ్గరికి రాలేదు. ఏం చేసేవాళ్ళు? యూదుల భయం వచ్చే తలుపు మూసుకొని లోపల కూర్చున్నవాడు. అంటే కొద్దిగా నెగటివ్ మీనింగ్లో మనం ఆలోచించినా సరే ప్రియులారా, చనిపోయే ఒక వ్యక్తి శవాన్ని, సమాధిని సైనికులతో గాడ్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పరిస్థితి చరిత్రలో ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ మనం చూడటం లేదు. వాళ్ళకి ఆ నమ్మకం కలగలేదు. అందుకే యేసుక్రీస్తు వారు భయపడి తలుపులు మూసుకొని లోపల కూర్చున్నప్పుడు మూసిన తలుపులు మూసి ఉండగానే యేసుక్రీస్తు లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నప్పుడు వారు భయపడి భూతమేమో అని భయభ్రాంతులైరి అనే వాక్యములో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు అని నమ్మకం లేదు. అందుకే మళ్ళా 12 సార్లు ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే ప్రియబిడ్డలారా, వాస్తవంగా 11 మంది అపోస్తులకి 100% ఒక ప్రూఫ్, ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలగాలి. సిలువ మోయబడి సిలువ పాట్ల మరణము ద్వారా సమాధి చేయబడినటువంటి ఇతనే సాక్షాత్ దేవుని కుమారుడని, ఆయన సజీవుడుగా లేచాడని, ఇప్పుడు వారి మధ్య ఆత్మలో జీవిస్తూ ఉన్నారని వారికి నమ్మకం కలిగేలాగున 12 సార్లు ఆయన వారికి ప్రూఫ్స్ని ఇస్తూ ఈ యొక్క ఒక అంశాన్ని ఆయన నిరూపిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అంటే మరణము ఆయనని సమాధిలో ఉంచలేకపోయారు. ఈ ఒక వాస్తవ విషయము మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఈ 2వ అంశం బిడ్డలారా. అందుకే ఆయన తల్లి మరియమ్మకి ప్రత్యక్షమవుతూ ఉంటుంది, తర్వాత అపోస్తులకు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ బలిలో మనం పాల్గొంటూ ఉండగా మనం ఈ 2 అంశాలను మన వాక్యములు ధ్యానించాం. ఏడ్చినటువంటి మరియమ్మని యేసుక్రీస్తు ఎలా ఓదారుస్తూ ఉన్నాడో, అలాగే భయపడి సందేహమవుతూ కూర్చున్నటువంటి అపోస్తులకి ఎలా ప్రత్యక్షమవుతూ ఉన్నారో. ప్రియులారా, ఒక విషయం గమనించండి. అవర్ గాడ్ ఈస్ నాట్ అ గాడ్ హూ యాక్ట్స్ అకార్డింగ్ టు హిస్ మెజెస్టీ, బట్ వీ హ్యావ్ ఎ గాడ్ హూ యాక్ట్స్ అకార్డింగ్ టు ద నెసెసిటీ ఆఫ్ ద పీపుల్. అనగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అత్యున్నత సింహాసనములో ఆసీనుడై తన గొప్ప మహిమాన్వితమైనటువంటి ఆ గొప్పతనములో, ఆ గ్లోరీలో, ఆ మహిమలో ఉన్నటువంటి ఒక దేవుడు కాదు. తన గొప్పతనాన్ని బట్టి కార్యములు ముగించే ఒక దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒక్కొక్క మనిషి జీవిత యాత్రలో, ఒక్కొక్క మనిషి కుటుంబ పరిస్థితిలో నీకు ఏదైతే కావాలో, నీకు ఏదైతే అవసరమో దాన్ని బట్టి ఆ మహిమాను సింహాసాన్ని వదిలిపెట్టి నీ ఇంటికి, నీ పరిస్థితికి, నీ ఏడుపులోకి, నీ బాధలకి, నీ ఇబ్బందులోకి, నీ భయములోకి దిగివచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, అయ్యా ఎందుకు బాధపడుతూ ఉన్నావు,
అనేటువంటి ప్రశ్నలతో నీ కడక్కి వచ్చే ఒక దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది మనం బైబిల్లో ఎన్నోసార్లు చూస్తున్నాం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ ఆఫ్ జీసస్. చాలా శ్రేష్టమైనటువంటి అంశం ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. నీ బాధలో, నీ వేదనలో, నీ సమస్యలో, నీ అక్కర్లలో ఒక స్నేహితుడులాగా, ఒక స్నేహితురాలులాగా, నిన్ను అర్థం చేసుకున్న వ్యక్తిలాగా, నీతో రోజు చేపట్టుకుని నడిపించే ఒక వ్యక్తిలాగా, ఒక సహాయకుడులాగా, ఓదార్చువాడులాగా, నీ అవసరాలలో, నీ అక్కర్లలో నీకు తోడుగా ఉన్న దేవుడే సజీవుడైన మన దేవుడు. హీ యాక్ట్స్ అకార్డింగ్ టు యువర్ నెసెసిటీస్, నాట్ అకార్డింగ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఇది ఎంతో సంతోషం కలిగిస్తున్నటువంటి ఒక మాట. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఎనీ టైమ్, అట్ ఎనీ ప్లేస్, టు ఎనీ వన్ హీ ఈస్ ప్రెసెంట్. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఏ ఒక్క వ్యక్తికైనా, ఏ స్థలములోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన సన్నిహితుడే. ప్రియబిడ్డలారా, ఈ టైంలో ఇంట్లో కూర్చున్నావు, నీకు నీ సందేహాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ చదువు ఏంటి, మీ ఉద్యోగం ఏంటి, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మీ ఆరోగ్యం ఏమిటి, రేపు కరోనా మీ ఇంటికి వస్తుందా? ఈ కరోనా అనేది ఒక వైరస్ కింద మీద చేస్తుంది మనుషుల జీవితాన్ని, ఆర్థిక పరిస్థితిని, సామాజిక పరిస్థితిని. అందువలన ఈ సమయంలో ప్రియబిడ్డలారా, నా దేవునికి తెలవకుండా నాకు ఏది జరగదు, ఈ ప్రపంచంలో ఏమీ జరగదు అని ఆయనపై ఆధారపడి జీవించే ఒక మనస్సు నీకుంటే, ఒక విశ్వాసం నీకుంటే, నీవు నీ ఇంట్లో కూర్చుంటే చాలు. యేసుక్రీస్తు ఎలాంటి ప్రార్థన చేయమన్నాడండి? నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుడు. రహస్య కార్యములెల్లా గమనించు నీ పిత నీకు తగిన ప్రతిఫలము సొగును. You go into your room, lock the door and pray to your God in secret. And the Lord who sees everything in secret will reward you. My dear friends, you don't need a church. You don't need a sacrament over there to pray. You don't need a big crowd to pray. నీకు అవసరము లేదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి హీ ఈస్ ప్రెసెంట్ దే. డివైన్ మెసేజ్ సెంటర్లో ఇప్పుడు నాతో ఉన్నాడు, నీ ఇంట్లో నీతో ఉన్నాడు, నీ గదిలో నీతో ఉన్నాడు. మొబైల్ ఫోన్లో ఈ వాక్యం వింటున్నారా, మాసులో పాల్గొంటున్నారా, ఆయన నీకు అక్కడ సన్నిహితుడే. అండ్ హీ విల్ బ్లెస్ యూ, హీ విల్ లీడ్ యూ, హీ విల్ కన్సోల్ యూ, హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ. ఆ విశ్వాసం, ఈ నమ్మకం మీరు పెట్టుకుంటే మరి ఫ్రెండ్స్, ఇక్కడే, ఇప్పుడే, ఈరోజే దేవుడు నీకు సన్నిహితుడై ఉంటాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. మమ్మ సదా ప్రేమించి, కరుణించి, ఓదార్చి నడిపిస్తున్న మా దేవా, మీకే స్తోత్రం కలుగునుగాక. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు నా అక్కర్లలో, నా అవసరాల్లో నాకు తోడై ఉన్నాడని, మగ్దల మరియమ్మని ఓదార్చువాడు, హాగారుని ఓదార్చువాడు, వారి కన్నీరుని తుడుచువాడు, నన్ను కూడా ఓదార్చి నా కన్నీరు తుడిచి నన్ను నడిపిస్తాడని విశ్వాస నమ్మకం ఈ బిడ్డలకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆందోళనతో, భయముతో, రకరకాల మానసిక వేదనలతో, బాధలతో ఉన్నటువంటి, మరణ భయముతో ఉన్నటువంటి బిడ్డలకి సన్నిహితుడై ఉంటమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ వాక్యం వింటున్నవారు, ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నవారు నీ ప్రసన్నతను పొందుతున్నగాక అని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సన్నిధి వారిని బలపరచునుగాక. నీ ప్రసన్నత వారికి అనుగ్రహించి ఏదైతే వారికి కావాలో, ఏ అక్కర్లో వారు ఉన్నారో అన్ని ఎరిగి ఉన్న దేవా, వారికి సన్నిహితుడుగా ఉండి నడిపించమని మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియలారా, మనము అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాము.
మీరు ఎక్కడైతే ఉన్నారో ప్రశాంతంగా అక్కడే కూర్చొని మీ ఇంటిలో, మీ కుటుంబంలో, మీ గదిలో యేసుక్రీస్తు సన్నిహితుడై దిగి రావటానికి ఏమైనా ఆటంకములు ఉన్నాయా అని ఒక్కసారి మనసులో ధ్యానించుకుంటూ, అటువంటి ఆటంకములు ఈ అర్పణ సమయంలో నేను ఇక్కడ అప్పద్రాక్షరసములు బలిపీఠం మీద కానుకగా అర్పిస్తూ ఉండగా నువ్వు కూడా అర్పించి ప్రార్థన చెయ్యి. దేవుని సాన్నిహిత్యము నీ నుండి తీసివేసినది ఏదియూ లేదు. హీ ఈస్ ప్రెసెంట్ ఫర్ యూ. బలి కంటే దహన బలితో కాల్చిన కొవ్వు కంటే సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ ఇంటిని, మీ తల్లిదండ్రులు, అలాగే దేశ విదేశాలలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా భయముతో, కరోనా వ్యాధులతో ఉంటే వారిని, మీ పిల్లలను, మీ వ్యాపారమా, మీ వ్యవసాయమా, మీ ఉద్యోగమా, మీ ఆర్థిక సమస్యల, కరోనా ఎప్పుడు వస్తుందో, ఏమవుతుందో అనేటువంటి మృత్యు భయమా, ఏదైతే నిన్ను పట్టి వేధిస్తూ ఉందో, whatever is bothering you, making you to fear, in tension, in anxiety, in worries, అన్నిటినీ ఈ బలిపీఠం మీద అర్పించు కానుకలతో పాటు ఆత్మలు ఏకీభవించి మీరు కూడా అర్పించండి. మగ్దలనా మరియమ్మను ఓదార్చినటువంటి దేవుడు, హాగారుని ఓదార్చిన దేవుడు, అపోస్తులను తన పునరుత్థాన మహిమ ద్వారా బలపరచిన దేవుడు నీ ఇంట్లో, నీ పరిస్థితిలో నిన్ను కూడా బలపరుస్తాడు, నిన్ను కూడా ఓదారుస్తాడు, తన దగ్గరికి నిన్ను ఆకర్షిస్తాడు. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా, యేసుక్రీస్తు శిలువ పాటల పాస్కా పరమ రహస్యము ద్వారా ఆయన దీవెనలో మీరందరూ పాలు పంచుకోవాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేష్కరము. మా పాస్కా యేసుక్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేష్కరము. నిజమైన గొర్రె పిల్లవారే, వారి లోకము యొక్క పాపములను పరిహరించిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉద్ధానమును చేత మాకు పునరుజ్జీవమును ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితులమై ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతిగానములు చేయుచున్నది. అది ఉనగాక సర్వశక్తివంతులను, దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరంతరము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామంన వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతై మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. యేసుక్రీస్తు శరీరక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి ఓదార్పును, శక్తిని, బలమును, ఆనందమును, ఉత్సాహమును పొందుకునేలాగున చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంతని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, లోకవ్యాప్తంగా కరోనా వ్యాధుల బాధులకి రకరకాల సేవను, పరిచర్యను చేస్తున్నటువంటి బిడ్డలందరినీ వారిని సంరక్షించి వారికి కావలసిన ప్రతిఫలం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ప్రభువా, చనిపోయిన ఆత్మలకి మీ కనికరమని బట్టి వారిని ఘోరమైన దండన స్థలము నుండి విడిపించి నీ అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మిక్కిలి నెనరగల దేవుడవు నీవేనయ్యా, కరుణామయుడు నీవేనయ్యా. వారిని మన్నించమని ప్రార్థిస్తున్నాం. నీ భక్తులను కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈనాడు పరిశుద్ధ బలిభోజన పెట్టించి మా ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరి మనవులు, ప్రార్థనలు, నివేదనములు, మా సెంటెన్షన్స్ ఈ బలిపీఠం మీద మేము మీ సన్నిధికి అర్పిస్తూ ఉన్నాము. ప్రత్యక్షంగా ఈ మాసలో వారి వారి ఇంట్లో గృహాలలో కూర్చొని పాల్గొంటున్న వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పుణ్యత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్మలతో కలిసి ఈ ఇహలోక జీవిత యాత్ర ముగించి మేము కూడా పరలోకములో నీతో కలిసి నిత్యానందము పొందుదుముగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
అందరూ పైకి లేచి నిలబడి 2 చేతులు పైకి లేపి ఆ భగవంతుని పూర్తిగా ఆధారపడి ఆయనే నా స్వాస్థ్యమని, ఆయనే నా సర్వస్వమని 2 చేతుల పైకి లేపి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మమ్మల్ని ఈ బలిలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తిని కరోనా భీతి నుండి, మరణ భయము నుండి, సకల విధమైన ఆందోళన నుండి, అప్పుల సమస్యల నుండి, పైశారిక ప్రభావాల నుండి, చేతపడే మంత్రశక్తుల నుండి, భవిష్యత్తు మీద వారికి కలిగిస్తున్నటువంటి ఆందోళన మీద, టెన్షన్ మీద వారిని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము మోక్షానందమును మా రక్షకుడు అని యేసు క్రీస్తు 2వ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమును మీకు అసగుచున్నాను అని మీ అపోస్తలులతోనూ మగ్దల మరియమ్మతోనూ పలికినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, వారి ప్రార్థనలను కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఏడ్చిన మగ్దల మరియమ్మను ఓదార్చు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనల్ని ఓదార్చి బలపరచి నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు, పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు, అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు, అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరాధించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు.
విందు సోదర ప్రేమ నూతన ఆజ్ఞ ఇచ్చి హితులన్న స్నేహ విందు మార్గము సత్యము జీవమై నిలచి శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మవిందు మార్గము సత్యము జీవమై నిలచి శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మవిందు అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరాధించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలగింపుడు. మీరు మీ దాసులకు జ్ఞానస్నానము ద్వారా మీ పరిపూర్ణ వరములను ప్రసాదించితిరి. మేము మోక్ష బహుమానమునకు కూడా అర్హులుగా మారినట్లు మీ కృపను మాపై కృమ్మరింపుము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా మీ అక్కర్లలో మీ అవసరాలలో మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. Once again wish you happy Easter and God's blessings upon you.